ఎప్పుడు మోకాళ్ళు వేసినా, నా తండ్రి నన్ను నీ వలె మార్చు, నాకు ఆశగా ఉంది, నన్ను నీ వలె మార్చు, నీ స్వరూపం, నీ పోలిక నాకు ఇచ్చావు, నీ స్వభావాన్ని కూడా నాకు ఇవ్వు, నీ బుద్ధి నాకు రావాలయ్యా. ఈ స్వభావం అంటూ నీకు చేత కాకపోతే, కొంతమందికి పాపం చదువు లేని వాళ్ళకి అన్నీ ఏదో అడగమని చెప్పాడు అబ్బాయి, అదేంది ఎందుకు చెప్పాడు అబ్బాయి ఏదో అంటుంటారు. అందుకని నీకు అర్థమయ్యేటట్టు చెబుతా. స్వరూపాలు ఇవన్నీ నీకు అర్థం కావు, స్వభావాలు నీకు అర్థం కావు. కాబట్టి అయ్యా నీ బుద్ధి నాకు వచ్చేటట్టు చెయ్యి. ఈ మొక్క అయితే అనగలవు, ఈ మాట అయితే అనగలవు. అయ్యో ఎప్పుడన్నా మోకాళ్ళే, అమ్మా అయ్యో నీ బుద్ధి నాకు ఇవ్వవా, నీ బుద్ధి నాకు వచ్చేటట్టు చేయవా. నేను కూడా చేస్తా ఈ ప్రార్థన, మీరు కూడా చేయండి. ఒకటి ఆశ ఉండాలి, రెండు ఆయన అడగాలి, నీలాగా నన్ను మార్చు, నీ వ్యక్తిత్వం నాకు కావాలి, ఎందుకంటే అది నాకెంతో ఇష్టమైన మనసు. నీ వ్యక్తిత్వ సౌందర్యం కావాలి, నీ బుద్ధి నాకు కావాలి, నీ వలె ఉండాలి, నీలాగా బతకాలి. ఆశ ఉంది కానీ అష్టవంకరలో బతకలేకపోతున్నా, నాకు ఆ శక్తిని ఇవ్వవా, నీ వలె నన్ను మార్చవా, నీ బుద్ధి నాకు ఇవ్వవా అని అడుగుతా ఉండు. రోజు అడుగు. నా తండ్రి నీకు ఇయ్యకపోతే అప్పుడు అడుగు. సమస్యలకు పరిష్కారం అడుగుతావు, పరిశుద్ధాత్మ అభిషేకం అడుగుతావు, ప్రార్థనలో ఎన్నో విషయాల్లో జయం అడుగుతావు. మంచిదే, అడుగు. వాటన్నిటితో పాటు అన్నిటికంటే ముందు, దేవా నీ బుద్ధిని నాకు ప్రసాదించు, నీ బుద్ధిని నాకు దయచేయి, నీ స్వభావాన్ని నాకు దయచేయమని నువ్వు అడుగు. మనం ఏదైనా సరే దేవునిని ఆశించి అడగకపోతే దేవుడు స్పందించడండి. ఆశ ఉండాలి, అడగాలి. ఏదైనా సరే అలా దేవుణ్ణి అడుగుటయే ప్రార్థన అంటే. వెళ్ళి ఆయన దగ్గర కూర్చొని ప్రతిరోజు కొంత సమయం నీ సమస్యలు ఎన్నో చెప్పుకోవాలని ఉంటుంది, దేవునికి చెప్పుకో. కానీ వాటన్నిటికంటే ముందు, దేవా నీ బుద్ధిని నాకు ప్రసాదించు అని అడుగు. ఈ రోజు నుంచి నువ్వు అడుగు. ఇది ఒక బలమైన మాట అండి. ఈ ఒక్క మాటతో ఇంటికి పోవచ్చు నువ్వు. ఇక అయినా ఒక మాట చెప్తా. ఆ బుద్ధిని మన లోపలికి ప్రవేశపెట్టడానికి దేవుడు ఆశ కలిగి ఉన్నాడు. ఆ ఆశ ఎరిగిన నువ్వు అదే ఆశను ఆయన ముందు వ్యక్తం చేస్తే ఆమేన్ అంటాడు. అప్పుడు నీలో ఉన్నటువంటి ఆ దుష్ట స్వభావం, ఆ పాత ప్రాచీన స్వభావాన్ని వెళ్ళగొట్టి తన దైవ స్వభావంతో నిన్ను నింపుతాడు. స్టార్టింగ్లో మనం ఎవరమి? మానవులమే. తర్వాత దుష్టుడి చేత శోధింపబడి ఏమయ్యాము? దుష్టులమయ్యాము. దుష్ట స్వభావాన్ని పొంది దుష్టులమయ్యాము. అలాంటి మనల్ని ఇప్పుడు చేతుల్లోకి తీసుకొని ఆయన రక్తంతో కడిగి పరిశుద్ధపరిచి, ఈ దుష్టులైనటువంటి పిల్లలలో ఉన్నటువంటి, ఈ అవిధేయత పిల్లలలో ఉన్నటువంటి, ఈ ఉగ్రత పాత్రమైనటువంటి ఘటముల్లో ఉన్నటువంటి ఆ దుష్టత్వం, అవిధేయత, ఉగ్రత పాత్రమైన నేరములన్నీ తొలగించి దేవుడు తన స్వభావాన్ని మనలో నింపటానికి పని చేస్తున్నాడు. ఇప్పుడు చెప్పండి, ఒకవేళ నిజంగా మనం పూర్తిగా దైవ స్వభావంతో నింపబడ్డామనుకో, ఆ తర్వాత మన కేడర్ ఏంటో తెలుసా? దైవములు. అసలు మనల్ని ఏం చేయాలని చేతబట్టుకుంటున్నాడో తెలుసా? దైవాలను చేయాలని కోరిక, ఆయన కోరిక. అది మన మీద ప్రణాళిక. మనమేంది? మనం దైవం ఏంటి? దైవాన్ని మనం ఆరాధిస్తాం, మనం మొక్కుతాం, ప్రార్థిస్తాం, కానీ మనం దైవం అవటం ఏంటి? నేను చెప్పేది నిజమమ్మా. నిన్ను ఒక దైవంగా మార్చాలనే యేసయ్య నిన్ను చేతబట్టుకున్నాడు. ఎంతమందికి అర్థమైందో మరి చేతులు ఎత్తితే సంతోషపడతాను, నిజంగా అర్థమైతే. దయ్యములాగా ఉన్న మన బతుకుల్ని, దుష్టత్వంతో నిండిపోయిన మన బతుకుల్ని చేతబట్టి ఆ దుష్టత్వాన్ని మనలో నుంచి వెళ్ళగొట్టి దైవములుగా మార్చాలనేదే యేసయ్య కోరిక. యేసయ్య ఏమై ఉన్నాడు? మానవుడై ఉన్నాడు మరియు దేవుడై ఉన్నాడు.
ఇప్పుడు మనం ఏమై ఉన్నాం? ముందు మానవులమై ఉన్నాము. తర్వాత దుష్టుడి శోధనకు లోన ఏమయ్యాము? దుష్టులమయ్యాము. ఇప్పుడు మనల్ని ఏం చేయాలని కోరుకుంటున్నాడు? దైవములను చేయాలని కోరుకుంటున్నాడు. అది తమ్ముడు దేవుని ప్లాన్. కొంతమంది మనుషులను చూసి, మా అమ్మ దేవత లాంటిది, మా నాన్న దేవుడు అని పిల్లలు చెప్పుకుంటారు. ఎవరమ్మ వాళ్ళకి దేవత, ఎవరు నాన్న వాళ్ళకి దేవుడు. కర్ర తీసుకొని బాదారు అనుకో, ఏమంటారండి? మా అమ్మ దెయ్యం, మా సరే వదిలే. కొంతమంది మనుషులు చూసి అంటారు, అయ్యా దేవుళ్ళలాగా వచ్చావయ్యా, దేవుళ్ళ అంటోడివయ్యా, అమ్మా దేవుళ్ళ లాంటి దానివమ్మా నువ్వు అంటారు. ఏదో ఒక సుబుద్ధి మన దగ్గర చూసి, ఒక దానగుణం, ఒక దయాగుణం, ఒక కనికరం, ఒక మంచి బుద్ధి మన దగ్గర చూసి, అమ్మో నువ్వు దేవుళ్ళ లాంటి దానివమ్మా, అయ్యో నువ్వు దేవుళ్ళ లాంటోడివయ్యా అంటారు. నా ప్రభు ఏం చేయబోనుకున్నాడు తెలుసా? లాంటోడు కాదు, అసలు దైవాన్ని చేయాలని పూనుకున్నాడు. ఆయన మానవుడు మరియు దేవుడై ఉన్నట్టు మానవులమైన మనల్ని దేవుడుగా, దైవములుగా చేయాలనేది ఆయన అనాది సంకల్పం. 82వ కీర్తన 6వ వచనం, తొందరగా చూడు. మీరు దైవములనియు మీరందరూ సర్వోన్నతుని కుమారులనియు నేనే సెలవిచ్చి ఉన్నాను. చాలు. ఆ మాట ఎప్పుడన్నా ఆలోచించారా? చదువు, మళ్ళీ చదువు అదే మాట. మీరు దైవములనియు, 82వ కీర్తన 6వ వచనం చదువుతున్నాడు. మీరు దైవములనియు మీరందరూ మనం దైవాలం ఏందండి? మీరందరూ సర్వోన్నతుని కుమారులు కుమార్తెలట. సర్వోన్నతుడు ఎవరు? పరలోక తండ్రి. ఆయనకి కొడుకులం కూతుళ్ళమట. ఎప్పుడయ్యామో? ఎప్పుడైతే మారు మనసు పొంది బాప్తిస్మం పొంది విశ్వాసం వ్యక్తపరిచామో అప్పుడే మన లిస్టులో రాశాడో తెలుసా? ఇదిగో ఫలానా మరియమ్మ, ఫలానా పేరు కలిగిన తల్లి, ఫలానా ఆమె నా కూతురు, ఫలానా అబ్బాయి నా కొడుకు అని ఏనాడైతే మారు మనసు పొంది బాప్తిస్మం పొంది జీవగ్రంథంలో పేరు సంపాదించుకున్నామో ఆ రోజే మన పేరు దేవుని కొడుకు, దేవుని కూతురు అని రాశాడు. ఏనాడైతే విశ్వాసాన్ని ప్రచురపరిచి రక్షణ పొందామో ఆనాడే మనల్ని దేవుని కుమారులుగా, కుమార్తెలుగా రాశాడు కదా. పేరులు రాయంగానే సరే, ఆయనకు పుట్టంగానే సరే ఏం రావద్దు? బుద్ధి. ఆ బుద్ధిని మనల్ని రూపుదిద్ది, ఆయన బుద్ధి మనకు ప్రసాదించి, ఆ వ్యక్తిత్వము, ఆ స్వభావం మనకు వచ్చేటట్టు చేసి మనల్ని కూడా దేవుడు తన పక్కన కూర్చోబెట్టుకోవాలని ఆశపడుతున్నాడండి. నమ్ముతారా? మిమ్మల్ని అందరినీ సేవకుల్ని చేసి నా పక్కన కూర్చోబెట్టుకోవాలని నా ఆశ ఉందండి. వీళ్ళలాగే మిమ్మల్ని అందరినీ సేవకుల్ని చేసి, సేవకురాళ్ళని చేసి నా పక్కన కూర్చోబెట్టుకోవాలని నాకు ఆశ ఉంది. తప్ప? న్యాయమేనా? అవుతారా? దేవుడి చిత్తం అయితే అవుతాంలే అన్నా అని చెప్పండి. నేను ఎలాగైతే ఆశపడుతున్నానో, నేను కూర్చున్న దాని ప్రక్కన మీరు కూడా కూర్చోవాలని నా ప్రభు, నా యేసయ్య మనల్ని అక్కడ కూర్చోబెట్టాలని అంత బాధపడ్డాడండి. మనల్ని ఆయన దగ్గర కూర్చోబెట్టాలని అదిగో ఆ సిలువను మోసాడండి, అదిగో ఆ శ్రమను అనుభవించాడండి. అదండి అసలు ఆయన ప్లాన్. సిలువను మోసాడు, బాగానే ఉంది. కొడుకు కూతురు అని పేరు రాశాడు, బాగానే ఉంది. ఆ స్వభావం ఏమో, మన బుద్ధి ఏమో అన్ని వంకర బుద్ధి, మనదేమో వంకర రాక టింకర బుద్ధులు, మన బుద్ధులని పనికిమాలిన బుద్ధులు. అసలు ఈ బుద్ధులు ఎప్పుడు మారాలి? ఆయనలాగా ఎప్పుడు అవ్వాలి? ఈ జన్మకైద్దంటావా అనే డౌట్ రాలా నీకు? ఇదిగో నిజం చెప్పు, ఈ అష్టవంకరలో ఉన్న బుద్ధి మనది. అసలు ఈ బుద్ధి ఎప్పుడు మారాలి?
ఆయనంత పరిపూర్ణత ఎప్పుడు రావాలి? అసలు సాధ్యమేనంటావా? అరే బుడ్డ పిల్లోడు ఎవరైనా ఉన్నారా? ఈ మధ్య లేరు ఎవరు? చిన్న పిల్లోడు ఎవరైనా ఉన్నారా? ఇట్రారా అబ్బాయి, వాడికంటే చిన్నోడు దొరుకుతాడా? రారా వాడు వాడు రా. ఇప్పుడు ఈ నా పక్కన నిలబడి అనుకుంటాడు, దారా తొందరగా పరిగెత్తురా, దా మనం ముందుకు పోదా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అరే నీకేం ఆశ ఉందిరా? మీసాలు రావాలని ఆశ ఉందా? ఆశ ఉంది. ఉందా? చూసావు, వాడికి ఆశ ఉందంట. ఎట్టా శాలేమన్నకి మీసాలు ఉందంట. నిజం చెప్పు, ఆశ ఉందా లేదా? ఆశ ఉంది. ఒట్టి మీసాలేనా గడ్డం కూడా? ఒట్టి మీసాలు. గడ్డం మీసాలు. వాడి గడ్డం కూడా కావాలి, వాడి గడ్డం కూడా కావాలంటండి. సరే, మరి హైట్ ఇంతే ఉంటావా? నా అంత ఎత్తు కావాలని ఉందా? నీ ఎంత కావాలి? నా అంత ఎత్తు కావాలని ఉంది. చూడండి, వాడికి గడ్డం కావాలి, మీసాలు, నా అంత ఎత్తు కూడా కావాలి, అంతేనా? నా అంత లావు కావాలని ఉందా? ఇట్నే సన్నంగా ఉండాలని ఉందా? నీ అంత లావు. నా అంత లావు, రైట్. ఏది మా ఇద్దరిని చూపించిన ఆయన కెమెరా. ఇప్పుడు మీసాలు గడ్డాలు రావాలంటే ఏం చేయాలరా? ఏం చేయాలి? చదవాలి. చదవాలా? చదివితే మీసాలు గడ్డాలు రావురా? వాడు అన్నాడు చదివితే వస్తాయని. దేవునికి మహిమ. నేను చెప్పనా ఎలా వస్తాయో? వీడికి దేవుడు నియమించినటువంటి వయస్సు ఒకటి ఉంది. వాడు డైలీ చేయాల్సిన పనులు చేసుకుంటూ వెళ్తే, వాడు డైలీ చేయాల్సింది ఏంటంటే రోజు కడుపు నిండా అన్నం తినాలి. ప్రతిరోజు విసర్జించాల్సినవి అర్థమయ్యే వాళ్ళకి అర్థమైద్ది. విసర్జించాల్సిన రోజు, నింపుకోవాల్సిన రోజు, ఈ రెండు వాడు జాగ్రత్తగా చూసుకుంటే చాలు. ఇక స్నానం చేసుకోవటం డైలీ. ఎరా రోజు నీళ్ళు పోసుకుంటావా? పోసుకుంటా. అన్నం తింటావా? తింటా. పొద్దున్నే కార్యక్రమానికి వెళ్ళొస్తావా? వెళ్ళొస్తా. రైట్. మూడు విషయాలు. ఏం అనుకోవద్దు ఇలా అంటున్నానని, మీకు అర్థం అవ్వాలని చెప్తున్నాను నేను. 3 ముఖ్యమైన సంగతులు. నంబర్ 1, వాడు డైలీ స్నానం చేసుకుంటాడు. నంబర్ 2, వాడు కాలకృత్యాలు తీర్చుకుంటాడు. నంబర్ 3, వాడు ఆహారాన్ని తీసుకుంటాడు. ఈ 3 చేస్తాడు. ఇక ఖాళీ దొరికితే ఆట ఆడుతాడు. ఆడి పని ఏదో ఆడు చేస్తాడు. అంతేగాని రోజు కూర్చొని ఆ మీసాలు రావాలి అని వాడు ఇక్కడ ఈ పెదవి మీద చేపెట్టి ఇలా అంటే వచ్చిందా? నో. దేవుడు వానికి సృష్టిలో ఎలా పెట్టేశాడంటే, వానికి ఒక ఏజ్ వచ్చినప్పుడు వాని చర్మంలో మార్పు వచ్చేస్తుంది. చాలా స్మూత్గా ఉన్న ఈ చర్మం మందం వచ్చేస్తుంది. ఈ చర్మంలో నుంచే వెంట్రుకలు మొలకెత్తడం మొదలవుతాయి. దేవుడు ఏ షేప్ ఇచ్చాడో ఆ షేపు వాడికి తెలియకుండానే ఓపెన్ అయిపోద్ది. ఏ హైట్ వాడిని డిజైన్ చేశాడో ఆ హైట్ వాడికి తెలియకుండానే, వాడికి అర్థం కాకుండానే వాడు పెరిగిపోతా ఉంటాడు. అంతేనా? లేకపోతే వాళ్ళ అమ్మ చేత, అమ్మో కాళ్ళకి తాడు కట్టి లాగవే, నేను పొడుగవుతాను, శాలేమన్నంత పొడుగవుతానని ఏమన్నా లాగిస్తాడా? రోజు వాళ్ళ అమ్మ అని పడేసి కాళ్ళు ఎప్పుడన్నా లాగిందా? లాగింది. ఎప్పుడు రా కాళ్ళు నెప్పుట్టినప్పుడు లాగి ఉంటుంది. పొడుగు పెరగాలని లాగలేదుగా? పొడుగు పెరగాలని లాగలేదండి, కాళ్ళు నెప్పుట్టినప్పుడు లాగిందంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే గమనించాలి, ఒక ఏజ్ వచ్చినప్పుడు, బాగా వినండి, ఒక ఏజ్ వచ్చినప్పుడు, దేవుడు నియమించినటువంటి టైం వచ్చినప్పుడు వాడు ఆటోమేటిక్గా వాడికి తెలియకుండానే వాడి బాడీలో మార్పులు వచ్చేస్తాయి. వాడి శరీరం వెడల్పు అవుతుంది, ఎత్తు అవుతుంది, వాని ముఖంలో మార్పు వస్తుంది, వానికి మీసాల గడ్డలు వచ్చేసి వాడి ఆకృతి పరిపూర్ణతలోకి వస్తుంది. ఇది వాడికి తెలిసి వస్తుందా? తెలిసి తెలియకుండానే వచ్చేస్తుందా? అర్థం అయ్యి కాకుండానే జరిగిపోయిద్ది. దట్స్ ఆల్. అష్టవంకరలో ఉన్న నా బుద్ధి దేవుని బుద్ధిలాగా ఎప్పుడు మారిద్దన్నా అన్న డౌట్ నీకు అక్కరలా. నువ్వు ఆశ కలిగి ఉంటే, ఈ చిన్నోడు శాలేమన్న నీలాగా నేను కావాలని ఆశ కలిగినట్టు నువ్వు దేవునిలాగా అవ్వాలన్న ఆశ నువ్వు కలిగి ఉంటే చాలు. అది దేవుని నువ్వు అడుగుతూ ఉంటే చాలు. ఆయన చెప్పిన 3 సంగతులు నువ్వు ఫాలో అయితే చాలు.
ప్రతిరోజు దేవుని వాక్యాన్ని నువ్వు తినాలి. ప్రతిరోజు దేవుడు చేయొద్దన్న పనులని విసర్జించటాన్ని మొదలు పెట్టాలి. ఈ పని దేవుడికి నచ్చదు కదా, నేను ఈ చండాల మాటలు మాట్లాడితే నా తండ్రికి నచ్చదు కదా, మానేసేయాలి నేను అని చిన్న చిన్నగా కంట్రోల్ చేసుకోవటం మొదలు పెడతా ఉంటే దేవుడు నీకు తన శక్తిని జోడించి నీకు తెలియకుండానే ఆటోమేటిక్గా నీలో పెను మార్పులు వచ్చేటట్టు ఆయన చేస్తాడు. పెను మార్పులు వచ్చేటట్టు చేస్తాడు. మీలో అక్కడ కూర్చున్న వాళ్ళు చెప్పండి, మారు మనసు పొందకముందు, రక్షణ పొందకముందు నువ్వు ఎలా ఉన్నావు, ఇప్పుడు కూడా అలానే ఉన్నావా? కొన్ని మార్పులు వచ్చినాయా? కొన్ని మార్పులు వచ్చినాయి అన్నోళ్ళు చేతులు ఎత్తండి. అలా కదిలించండి, చేతులు గట్టిగా కదిలించండి. అబ్బా ఎలా ఎంత బాగుందండి మీరు అట్లా చేతులు కదిలిస్తుంటే, దేవునికి మహిమ. ఆ మార్పులు ఎలా వచ్చినాయి? ఆటోమేటిక్గా చేంజ్ వచ్చేసింది. ఎవరు మార్చారు? నీకు తెలియకుండానే నీలో పనులు చేసేస్తున్నాడు ఆయన. నీకు తెలియకుండానే ఒక పసివాణ్ణి 6 అడుగుల దేహం వచ్చేటట్టు చేస్తున్న దేవుడే నీకు అర్థం కాకుండానే నీ బుద్ధిని మార్చేస్తాడు తమ్ముడా. నీకు అర్థం కాకుండానే నీ మనసు మారిపోయిద్ది. నీకెందుకు ఆ పని ఆయన చేస్తాడుగా. ఆ పని చేసే ప్రక్రియలో థ్యాంక్ యూ నాన్న, గుడ్ రా, వెరీ గుడ్ బాయ్, వెల్. ఆ పని చేసే ప్రక్రియలోనే దేవుడు నీ పరిస్థితులన్నిటినీ వాడుకుంటాడు. నిన్ను అలా తీర్చిదిద్ది నీలో దుష్టత్వాన్ని దొళ్ళగొట్టి వెళ్ళగొట్టి దైవ స్వభావాన్ని నీలో నింపటానికి దేవుడు పూనుకున్నాడు గనక కొన్ని రకాల పరిస్థితుల్ని, కొన్ని మేలుకరమైనవి ఉంటాయి, కొన్ని కీడుకరమైనవి కూడా అనిపిస్తాయి. కానీ గుర్తుపెట్టుకో, దేవుని కుమారుడివి, కుమార్తెవైన నీకు కీడు అసలు లేనే లేదు. కీడు అన్నది లేదు. కీడులాగా కనపడే కొన్ని నీకు తెలియకుండా నీ మేలు కోసమే వచ్చినాయి. ఇది వాస్తవం. కీడులాగా కనపడే కొన్ని నీకు తెలియకుండా నీకు మేలుకే మారతాయి. తర్వాత నీకు అర్థమైంది, ఆ రోజు నాకు ఆ పరిస్థితి రాకపోతే వామ్మో నేను ఇలా ఉండేవాడిని కాదు అని నీకే అర్థమైద్ది. దేవునికి మహిమ కలుగునుగాక. కొన్ని రకాల పరిస్థితులను దేవుడు నీ జీవితంలోనికి అనుమతించి, అవి కొన్ని ఇబ్బందికరమైనవి, కొన్ని ఆనందకరమైనవి, రెండిటిని రప్పించి నిన్ను ఆయన స్వభావంలోనికి రూపాంతరపరుచుకుంటున్నాడు నా యేసయ్యా. ఒకప్పుడున్న పెడద్రం ఇప్పుడు లేదు నీ దగ్గర. ఒకప్పుడున్న నడమంత్రం లేదు ఇప్పుడు నీ దగ్గర. ఒకప్పుడున్న మిడిమేళం లేదు ఇప్పుడు నీ దగ్గర. చాలా విరిగిపోయావు. ఒకప్పుడు పెళపెళలాడే మనిషివి, ఇప్పుడు దేవునికే స్తోత్రం అనే డైలాగులు వచ్చినాయి. నీకే తెలుసా సంగతి ఎలాగ మారావో. దేవునికి స్తోత్రం. ఎటుపోయిందా నడమంత్రం, ఎటుపోయిందా మిడిమేళం, ఎటుపోయిందా పెడద్రం, విరిగిపోయింది. ఎవరు ఎరగొట్టారు? ఎప్పుడు మొదలుపెట్టాడు పని? కాల్చబడకపోతే స్వర్ణం విలువ పొందలేదు, చీల్చబడకపోతే మేఘం వర్షాన్ని ఇవ్వదు. కాల్చబడకపోతే స్వర్ణం విలువ పొందలేదు, చీల్చబడకపోతే మేఘం వర్షాన్ని ఇవ్వదు. దున్నబడకపోతే భూమి పంటనివ్వలేదు, చెక్కబడకపోతే శిల్పం కాదు. శ్రమల కొలిమిలు కాలకపోతే యేసు రూపు రాదు. నువ్వు శ్రమల కొలిమిలు కాలకపోతే యేసు రూపు రాదు. నమ్ము నేస్తమా, ఇది సత్యం, వీడబోకుమా విశ్వాసం. నీ ఆశ నిరాశ కానే కాదు, వేదన ఎందుకు? నీ కన్నీరు కలకాలముండదు, కలతే చెందకు. దేవుడే ఈ ఒక్క మాట కూడానండి. అష్టవంకర్లు ఉన్నాయిగా మన దగ్గర. మన బతుకంత వంకర టెంకర బతుకుగా దేవదూతలకి మనల్ని చూపించి
అది వాళ్ళని చూడండి, వాళ్ళు నా పక్కన కూర్చుంటారు. అయ్యా నువ్వు దేవుడివయ్యా, వాళ్ళని నేను ఎలా చెక్కుతానో, వాళ్ళని నేను ఎలా తీర్చిదిద్దుతానో మీరు చూడండి. కానీ ఈ మాట చెప్పినోడు ఎవరు? సైన్యములకు అధిపతి యెగో యెహోవా, యూదా గోత్రపు సింహం. పనికి పూనుకుంది ఎవరు? ఆయన. మరి ఆయన పనికి పూనుకుంటే పని ఒక దారి అయ్యిద్దా, మధ్యలో ఆగిద్దా? ఆ దారి అయ్యిద్ది అన్నవాళ్ళు ఎంతమంది ఒప్పుకుంటారు? చేతులు ఎత్తండి. అందుకన్నాడు యాకోబుతో, ఆ మాట నీతో కూడా అంటున్నాడు, నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నీ చెయ్యిని విడవనే విడవను. నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడవను, నిన్ను ఎడబాయను. ఏది అనుకున్నానో అది నీలో జరిగిస్తాను. రేపటి రోజున మనం ఆయన చేత రూపుదిద్దపడి రేపు ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనతో కలిసి మనం తిరుగుతుంటే దేవదూతలు బిత్తరపై చూస్తారు. దేవదూతలండి బిత్తరపై చూస్తారు. నిజంగా నువ్వు సామాన్యుడివి కాదయ్యా, అమ్మో నువ్వు మామూలుడివి కాదు. ఈ పిచ్చోళ్ళని, ఈ వంకర టింకరోళ్ళని ఎంత బాగా మార్చి నీ స్వభావాన్ని ఆళ్ళలో నింపేసి నీ పక్కన తిప్పుకుంటున్నావుగా, నీ పక్కన నిలబెట్టుకున్నావుగా. ఈ ఆధిక్యత మనకి డిసైడ్ చేశాడు, అందుకోసమే మనల్ని డిజైన్ చేస్తున్నాడు ఆయన. ఈ ఆధిక్యత మనకి డిసైడ్ చేశాడు, అందుకోసమే మనల్ని డిజైన్ చేస్తున్నాడు ఆయన. ఆ స్వభావాన్ని, ఆ బుద్ధిని, ఆయన వ్యక్తిత్వ సౌందర్యాన్ని నీలోకి నాలోకి రప్పించడానికి, నింపడానికే రకరకాల శ్రమల గుండా, రకరకాల పరిస్థితుల గుండా, నిందల గుండా, అవమానాల గుండా, లేమి గుండా, కఠినమైన ఇబ్బందుల గుండా నిన్ను ప్రయాణం చేపిస్తున్న, నడిపిస్తున్న. ఎందుకో తెలుసా? నిన్ను అలా ఆయన వలె మార్చడానికి. ఇప్పుడు చెప్పండి, దేవుడు చిత్తం వచ్చినట్టు నన్ను చేసుకోవచ్చు అంటావా? లేకపోతే కాదు నా ఇష్టం వచ్చినట్టు దేవుడు చేయాలంటావా? ఎంతమంది అప్పచెప్తారండి? తన చిత్తమే నాలో జరగాలి. మనసారా కోరుకుంటున్నారా? మరి ఒక్కోసారి ఎదురు దెబ్బలు తగిలినప్పుడు ఇలా ఎందుకు చేసావని ప్రశ్న ఎందుకు వేస్తున్నావు? ఇలా ఎందుకు చేసావని అడ్డ ప్రశ్నలు ఎందుకు అడుగుతున్నావు? అడగొద్దు. ఒకటే అనాలి, నువ్వు ఎందుకు చేసావో ఇప్పుడు నాకు అర్థం కాదు, కానీ భవిష్యత్తులో అయితే నాకు అర్థమయ్యేటట్టు నువ్వు చేయగలవు. కాబట్టి నీ చిత్తానికి నన్ను నేను అప్పగించుకుంటున్నాను. నీ ఆలోచన చొప్పున నన్ను నిర్మించి, నీవు అనుకున్న విధంగా నన్ను సిద్ధపరిచి, నీ పోలికలోనికి, స్వరూపంలోనికి, స్వభావంలోనికి నన్ను మార్చి నీ రాజ్యంలో నిలుపు. నాకంతే చాలు ప్రభువా. నీ బుద్ధి నాకు కావాలి, నీ పోలిక, స్వరూపం నీలాగా నేను ఉండాలి, నీతో ఉండాలి. ఇలాంటి ఆశ, ఈ విధమైన ప్రార్థన మనం కలిగి ఉంటే చిన్నవాడి దేహంలో వాడికి తెలియకుండానే మార్పులు వచ్చి వాడు పెద్దోడైనట్టు, నీకు తెలియకుండానే నీలో అనేక రకాల మార్పులు వచ్చి నువ్వు పరిపూర్ణుడు అవుతావు, పరిపూర్ణాలు అవుతావు. ఇంకేం కావాలి? దీనికి మొదటి మెట్టు ఏమిటి? మారు మనసు, బాప్తిసం. ఆ తర్వాత ఇక ఏం చేస్తాడు? మొదలు పెడతాడు పని. కాబట్టి ఇక గుర్తుపెట్టుకోండి, ఏనాడైతే రక్షణ పొంది దేవుని సొత్తు స్వాస్థ్యం అయ్యామో ఆనాటి నుంచి ఆ పరమ కుమ్మరి వేళ్ళు మన లోపల పనిచేయటం మొదలుపెట్టాయి. సొలొమోను అని చెప్పాడు కదా, మన లోపల పనిచేయటం మొదలు పెడతాయి ఆ వ్రేళ్ళు. ఆ యజమాని తనకిష్టమైన పాత్రగా మనల్ని మలుచుకోవటం మొదలుపెట్టాడు. కొంతమంది రక్షింపబడ్డోళ్ళ జీవితంలో ఇప్పటికే మొదలుపెట్టాడు. వీళ్ళ జీవితంలోనేమో ఇక ఈ మరుగంట నుంచి మొదలు పెడతాడు. ఆ కుమ్మరి వేళ్ళు కొన్నిసార్లు నీకు స్మూత్నివ్వచ్చు. కుండ గిరా 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 సారి మీద తిరుగుతా, ఆహా చక్కల గింతలు ఉన్నాయి, ఆహా ఆహా అని అనుకోవచ్చు. కాసేపు ఆ వేళ్ళు ఆ మట్టి పాత్రలోనికి వెళ్ళి మొత్తాన్ని అలాగ ఒక పక్క నుంచి ఒత్తుతూ ఉంటే
నొప్పిగా కూడా అనిపించవచ్చు. అందుకే మన ఆత్మీయ జీవితంలో కొన్నిసార్లు గిలిగింతలు పెట్టే సన్నివేశాలు, కొన్నిసార్లు నొప్పి పుట్టించే సన్నివేశాలు కూడా ఉంటాయి. మెంటల్గా ఫిక్స్ అవ్వండి. నువ్వు ఏం చేసినా సరే నీ సారి మీద నుండి నన్ను మాత్రం త్రోసివేయొద్దు అని అడగండి.